హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న 6గురిపై సిబిఐ కేసు నమోదు చేసింది. నిందితుల్లో 2 ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, 3 ట్యాక్స్ అసిస్టెంట్లు, మరో ప్రైవేటు వ్యక్తి ఉన్నాడు. ప్రస్తుతం నిందితుల నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు సిబిఐ అధికారులు. పన్ను చెల్లించే వారిని మోసగిస్తున్నట్టు సమాచారం రావడంతో రంగంలోకి దిగారు సిబిఐ అధికారులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఐటీ ఆఫీసర్లపై సిబిఐ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో భారీ మోసం వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ అధికారులు కూడా కేసు నమోదు చేసుకుని దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. మొత్తము ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఉండడము, చాలా కాలంగా కొంత వరకు ఆ ట్యాక్స్ సంబంధించిన చెల్లింపులు ఎవరైతే చేయకుండా ఉంటారో ఆ పెండింగ్ వాటన్నిటికి సంబంధించిన డేటాను మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఉన్నతాధికారులు, అందులో ఎవరైతే ఆ హెడ్ గా ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తోటి కొందరు వ్యక్తులు మొత్తము డేటాను డిలీట్ చేయడము, ఆ డేటా మొత్తం కూడా డిలీట్ చేసే ముందు ఎవరైతే చెల్లించాల్సి ఉందో ట్యాక్స్ చెల్లింపులు ఎవరైతే ఆలస్యం చేశారో పెండింగ్ లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులో పనిచేసేవారు. అంటే మొత్తము 5 ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సిబ్బంది ఉండగా మరొక ప్రైవేట్ వ్యక్తి, మొత్తము 6 పైన సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. వీళ్ళందరూ కూడా ఆ డేటా మొత్తం తీసుకొని దాని తర్వాత వాళ్ళకి కాల్ చేయడము, కాల్ చేసి ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ట్యాక్స్ చెల్లించలేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాము, మీరు ట్యాక్స్ చెల్లించాలి. అంటే ఉదాహరణకి పెద్ద మొత్తంలో ఒకవేళ డబ్బులు చెల్లించాల్సి ఉంది, ట్యాక్స్ పెద్ద మొత్తంలో కూడా పెండింగ్ ఉంది అంటే అందులో సగం చెల్లించినా పర్లేదు, మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాము అంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించడము. సిబిఐ ప్రస్తుతము కేసు నమోదు చేసిన వారిలో ఇటు గుల్నాస్ రౌఫ్ అని ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్, దాంతో పాటు మరొక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. దాంతో పాటు కుమార్ అలం ఖాన్ ట్యాక్స్ అసిస్టెంట్, మనీష్ సిక్రవాల్ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ తో పాటు మొహమ్మద్ జావేద్, మొత్తం వీళ్ళు 5 ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సిబ్బంది ఉండగా పులిమామిడి భగత్ అని చార్టెడ్ అకౌంటెంట్, ఇతడు ప్రైవేట్ వ్యక్తి, వీళ్ళ 6 ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ప్రాథమికంగా సిబిఐ అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కేసు, ఈ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం నుండి కూడా ఈ 6 ఇళ్లకు సంబంధించిన దాంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళ డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే వీళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్, లేదా వీళ్ళు ఎవరైతే ట్యాక్స్ పెండింగ్ లో ఉన్న వారిని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. సో ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విభాగం కూడా అలర్ట్ అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో ఈ విధమైన భారీ మోసానికి తెరలేకారు అని తెలిసింది కాబట్టి ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కూడా పబ్లిక్ అయితే ఒకటి అపీల్ చేస్తున్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాము, మీరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది, మీరు ట్యాక్స్ చెల్లించాలి అని ఫోన్లు కావచ్చు, మెసేజ్లు కావచ్చు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వెరిఫై చేసుకోవాలి, కానీ అందరినీ కూడా నమ్మొద్దు అంటూ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు ప్రస్తుతము ఆ జనరల్ పబ్లిక్ కి అయితే ఒక అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో సిబిఐ సంబంధించి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. 6 వ్యక్తులకు సంబంధించి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్న సిచ్యువేషన్. ఇంకా హైదరాబాద్ నగరంలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. సోదాల్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లించాల్సి ఉందో పెండింగ్ ఉన్న వారి సంబంధించి ఎంత మేరకు వీళ్ళు వసూళ్లకు పాల్పడ్డారు, ఎన్ని రూపాయలు వాళ్ళ నుండి వసూలు చేశారు, యాక్చువల్ గా ఆ డేటా మొత్తం కూడా డిలీట్ చేయాలి అని వీళ్ళని ఎవరు మానిటర్ చేశారు, ఆ సలహా ఎవరు ఇచ్చారు, అందులో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఇంకా ఎవరి హస్తం ఉంది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో అనే కోణంలో కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. అయితే ఈ ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జరిగిన ఈ భారీ కుంభకోణము, ఈ భారీ మోసానికి సంబంధించి మాత్రం ఈ సోదాలన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు 6 వ్యక్తులను అయితే ఐడెంటిఫై చేశారు, ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది ప్రస్తుతం సిబిఐ కేసు నమోదు చేసింది. కానీ ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎవరెవరు సహకరించారు అనేది 6 ప్రశ్నిస్తున్నారు. ఈ 6 నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సోదాల్లో భాగంగా ఇంకాస్త క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కూడా సిబిఐ అధికారులు సేకరించి నిందితుల సంఖ్యలో ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా చేర్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో ముఖ్యంగా ట్యాక్స్ చెల్లించే విషయంలో ఈ విధమైన మోసాలకి పాల్పడుతున్నారు అనేది బయటికి వచ్చిన తర్వాత అంత కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ముఖ్యంగా పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి ఫోన్ కాల్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, వీటి పట్ల అప్రమత్తంగా ఎవరు కూడా మోసపోవద్దు అనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో జరిగిన భారీ మోసానికి సంబంధించిన ఈ
కేసు సంబంధించి సిబిఐ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు ప్రస్తుతం వాళ్ళ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తూ చాలా కీలకమైన అంశాలు, కీలకమైన సమాచారం అయితే సేకరిస్తుంది. సో ఈ ఎంటైర్ సక్సెస్, ఎంటైర్ రైట్స్ అనేవి మొత్తం పూర్తయిపోయిన తర్వాత సిబిఐ సంబంధించి కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో జరిగిన మోసానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగరంలో ఇంకా ఈ ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో జరిగిన మోసానికి సంబంధించిన దాంట్లో అయితే ఇంకా సిబిఐ అధికారుల దర్యాప్తు, సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సూర్య, హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న 6గురిపై సిబిఐ కేసు నమోదు చేసింది. నిందితుల్లో 2 ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, 3 ట్యాక్స్ అసిస్టెంట్లు, మరో ప్రైవేటు వ్యక్తి ఉన్నాడు. ప్రస్తుతం నిందితుల నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు సిబిఐ అధికారులు. పన్ను చెల్లించే వారిని మోసగిస్తున్నట్టు సమాచారం రావడంతో రంగంలోకి దిగారు సిబిఐ అధికారులు.